మేధావులుగా కనిపించేటటువంటి వాళ్ళు మతపరమైనటువంటి దాంట్లో మాత్రం వాళ్ళ బుద్ధిని వదులుకోనప్పుడు మైనారిటీ వర్గాల నుంచి ఖచ్చితంగా మెజారిటీ వర్గాల నుండి ఇదివరకు స్పందన ఉండేది కాదు. ఇప్పుడు కంగనా రనౌత్ లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు. షబనా ఆజ్మీ ఆ మధ్యన దుర్గాష్టం అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఒక ట్వీట్ చేసింది. ఏ దుర్గకు గర్భస్రావం కాకుండా గాక, ఏ సరస్వతిని కూడా బడికి వెళ్ళనీయకుండా అడ్డుపడరు గాక, ఏ లక్ష్మి కూడా తన భర్త ముందు డబ్బు కోసం అడుక్కోకుండా ఉండుగాక, ఏ పార్వతి కూడా కట్నం కోసం బలి కాకుండా ఉండుగాక అన్నటువంటి పాయింట్ని, ఏ కాళీ కూడా ఫైర్సీ క్రీమ్ రాసుకోకుండా ఉండుగాక అంటూ హిందూ దేవతలని సంబంధించి అంటే మహిళలకి ఏదో మేలు చేస్తున్నట్టుగా ఇది సమాజంలో జరుగుతున్నాయి. అన్ని మతాల్లో జరుగుతున్నాయి. వాటిని మతానికి ఆపాదించి హిందువులు మాత్రం ఇట్లా సఫర్ అవుతున్నారన్న కోణంలో ప్రొజెక్ట్ చేసుకుంది. దానికి ఇప్పుడు కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఈద్ వస్తుంది కాబట్టి ముస్లింల పండగ, ఏ ఆయేషాకి 6 ఏళ్ల ముందే వివాహం జరగకుండా కాక, ఏ షాబానోకు కూడా త్రిపుల్ తలాక్ జరగకుండా గాక, ఏ మీనాకుమారి కూడా హలాలా హింసకు గురి కాకుండా గాక, ఏ ఫాతిమా కూడా ఎవరికి 4గో భారీగా అవ్వకుండా ఉండుగాక, ఏ షీలాకు కూడా బలవంతంగా బురకా తగిలించకుండా ఉండుగాక అంటూ కంగనా రనౌత్ రీట్వీట్ చేసింది. ఆవిడ దేవుళ్ళ పేర్లు పెడితే ఈవిడ నిజమైన బాధితుల పేర్లు పెట్టింది.